పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా విశాఖ నగరంలో పలు థియేటర్లు అభిమానుల కేరింతలతో సందడిగా కానవచ్చాయి. విడుదలకు ఒక్క రోజు ముందు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర 1000 రూపాయలైనా సరే అభిమానులు క్యూ కట్టారు. పెందుర్తి నటరాజ్ థియేటర్ ఆవరణం అంతా అర్ధరాత్రి అభిమానుల ఆనందోత్సాహాలతో నిండింది. స్థానిక జనసేన సీనియర్ నాయకులు కంచిపాటి మధు ఆధ్వర్యంలో పవన్ కటౌట్కి పాలాభిషేకాలు నిర్వహించి భారీగా మందుగుండ సామాగ్రిని పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అపజయాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, విజయాలు సొంతం చేసుకున్నప్పుడు సంబరపోవడం తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి తనేంటో రుజువు చేసుకున్నట్టే ఓజీ ద్వారా మరోసారి పవనిజాన్ని చూపించాలని మధు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనతో పాటుగా జనసేన నాయకులు అప్పారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓజీ సినిమా చిత్రం విడుదల సందర్భంగా ప్రేక్షకులకి, అభిమానులకి, అలాగే జనసేన నాయకులకి, జన సైనికులకి, అలాగే ఆనందంతో పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా ఓజీ శుభాకాంక్షలు. అలాగే చిత్రం విడుదల సందర్భంగా ఈ రోజు మా పెందుర్తి నియోజకవర్గం, మా పెందుర్తి థియేటర్ దగ్గర, నటరాజ్ థియేటర్ దగ్గర అంగరంగ వైభవంగా ఈ రోజు మా స్థానిక నాయకులు, మా ఎమ్మెల్యే గారు శ్రీ పంచికల రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ఎప్పుడు కూడా నటరాజ్ థియేటర్ దగ్గర ఒక జనసేన మధు, అలాగే ఒక అప్పారావుని కానీ, మా రమేష్ అని కానీ, మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా మా పెందుర్తి నియోజకవర్గంలో, మా పెందుర్తి హెడ్ క్వార్టర్లో ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఎప్పుడు కూడా నూతనంగా ఓపెన్ అయితే మాత్రం దానికి అంగరంగ వైభవంగా మేము ఇలాంటి ఏర్పాట్లు చేస్తాం. అలాగే చిత్ర విడుదల సందర్భంగా మేము అందరం కూడా ప్రేక్షకులకు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఎంతో బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నారు. అలాగే ఆయనకున్న ఏకైక సంపాదన సినిమా మాత్రమే. ఆ సినిమా కూడా దేని తీస్తారంటే పేద ప్రజల కడుపులు నింపడానికే సినిమా చేస్తున్నారు. అలాగే ఈ రోజు 1000 రూపాయలు టికెట్ పెట్టారంటున్నారు. ఆ 1000 రూపాయలు కూడా వచ్చిన సంపాదన ఆయన ఇంట్లో కొడుకులకో, కూతుళ్ళకో, భార్యకో కాదు, పేద ప్రజలకని చెప్పి ఈ రోజు మేము చెప్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి రికార్డు. ఆయన ఎవరు ఎదిరించేది కానీ, ఆయన ఓడించేది కానీ ఎవడు లేడు, పుట్టడు కూడా. కానీ మా అభిమానం ఇలా చెప్తుంది, మీ అందరూ కూడా ఈ సినిమాను చూసి విజయవంతం చేసి ఆయనకి మీరు వెనకాతలు అండదండగా ఉండాలి, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే ప్రజల కోసం బతుకుతున్న మనిషి. అలాంటి వ్యక్తి సమరయోధులు అందరినో చూసాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సమరయోధులు అవుతాడు, ఆయన కోసం పుస్తకాలు రాస్తాయి అని చెప్పి ఒక అభిమానిగా, ఒక వీరాభిమానిగా కంచిపాటి పోదు జనసేన మొదలు నేను ఈ విధంగా నేను చెప్తున్నాను. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాన్యా, జనసేన అనే ఒక పార్టీ కూడా జీవితాంతం కూడా జనాల్లో ఉంటది. ఆ పార్టీ తరఫున సేవలు మేము అందిస్తూనే ఉంటాం. అలాంటి జన సైనికులు కానీ తప్పండి ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి, ఇతర హీరో సినిమా చూడాలనేది లేదు. మా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇదే రిలీజ్ కి ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, మిగతా అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ అందరి సినిమాలు కూడా మేము రిలీజ్ కే వస్తుంటాం. కానీ ఒక్కొక్కరికి ఒక అభిమానం ఉంటది. మాకు ప్రత్యేకమైన అభిమానం మా కళ్యాణ్ బాబు గారు అంటే. కళ్యాణ్ బాబు గారి కోసం మేము ఏదైనా చేస్తాం. అలాగే ఆల్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం. సినీ ఇండస్ట్రీకి దేవుడు చిరంజీవి. అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దేవుడు, 2 రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా, 2 రాష్ట్రాల వ్యాప్తంగా, మిగతా ఇండియా వ్యాప్తంగా ఒకటే చెప్పుకుంటున్నాం. మేము అందరం కూడా పేద కడుపులు నింపడానికి మాత్రమే ఓజీ మళ్ళీ పుట్టాడు అని చెప్పి మేము అందరూ జై జనసేన.